పాలమ్మ పాలు పెరుగమ్మ పెరుగు అని పాలు పెరుగు అమ్ముకునే వాళ్ళు అమ్ముకోవాలి. కానీ గోపాలకులు ఎందుకు గొప్పవారయ్యారు? కృష్ణుడు వారితో కలిసి ఆహార విహారాదులు చేయడం వల్ల కానే కాదు. గోపాలకులు వారి చిత్తవృత్తులన్నీ కృష్ణుడి పాదాల మీద పడేశారు. అంటే మురారి పాదార్పిత చిత్తవృత్తి, కృష్ణుడి పాదాల వద్ద వాళ్ళ మనస్సు, బుద్ధి, శరీరము, ఆలోచనలు, అహంకారం అన్నీ కృష్ణుడి పాదాల మీద వదిలేశారు. ఇక వారికి ఏదైనా సరే కృష్ణుడే. ఇప్పుడు వాళ్ళు పాలు పెరుగు కడవలు నెత్తి మీద పెట్టుకుని మోహవశాదవోచ గోవింద దామోదర మాధవేతి, ఆ కృష్ణుని యొక్క మోహం చేత పాలు పెరుగు అండం మానేసి గోవింద దామోదర మాధవ కృష్ణ అని అరుస్తున్నారట. కాబట్టి ఇక వారికి ఏది తెలియదు కృష్ణుడు తప్ప. అందువల్ల గోపాలకులు దేవతల కన్నా గొప్పవారు. కృష్ణుడు వారితో అందుకోసమే ఆహార విహారాదులు చేశాడు.